హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నా ప్రీవియస్ వీడియోలో యాంకర్ ట్యాగ్ గురించి పూర్తిగా చూశారు. సో ఈ వీడియోలో ఇమేజెస్ గురించి చూద్దాం. ఇమేజెస్కి వెళ్ళడానికి ముందు కామెంట్స్ అండ్ ఫెవికాన్ ఈ రెండు చూద్దాం. ముందుగా కామెంట్స్కి వెళ్ళడానికి ముందు నా Vscodeలో క్లాస్ 1 కోడ్ ఎడిటర్ సెటప్లో మీకు 2 ఎక్స్టెన్షన్స్ అయితే ఇన్స్టాల్ చేయించా. ఇక్కడి నుంచి ఒకటి లైవ్ సర్వర్, ఇంకొకటి పోలా కోడ్. ఈ పోలా కోడ్ ఎందుకు యూజ్ అవుతుందో ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కామెంట్స్ గురించి చూద్దాం. కామెంట్స్కి వెళ్ళడానికి ముందు బయట నేను ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా, index.html. బేసిక్ ఎలిమెంట్స్ రాస్తున్నా. డాక్ టైప్ HTML రూట్ ఎలిమెంట్ రాస్తున్నా. హెడ్ అండ్ బాడీ, టైటిల్ ఇస్తున్నా. ఫస్ట్ వెబ్సైట్, మీకు ఇష్టం వచ్చిన టైటిల్ అయితే ఇవ్వండి. బాడీ లోపల ఏం చేస్తున్నా అంటే 2 పారాగ్రాఫ్స్ అయితే ఇస్తున్నా. This is first paragraph. And this is second paragraph. ఫర్ సపోజ్ HTMLలో పారాగ్రాఫ్ ఎలిమెంట్ గురించి నేను కొత్తగా నేర్చుకుంటున్నా. సో కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎవరైనా సరే నోట్స్ రాసుకుంటారు. ఇన్ కేస్ నోట్స్ అవైలబుల్ లేకపోతే మనం ఈ కోడ్ Vscode ఎడిటర్లోనే కామెంట్స్ రూపంలో ఈ P ఎలిమెంట్ గురించి ఏదైనా రాసుకోవచ్చు. మీకు ఎలానో చూపిస్తా. లెస్ దాన్ సింబల్, ఎక్స్క్లమేషన్ మార్క్, 4 డాషెస్, తర్వాత గ్రేటర్ దాన్ సింబల్ చివర్లో. అండ్ ఇక్కడ కామెంట్స్ అనుకోవచ్చు, డెఫినేషన్ అనుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. మీరు ఈ 4 డాషెస్కి మధ్యలో ఈ 4 డాషెస్కి మధ్యలో ఏది రాసినా కామెంట్ అవుద్ది. నేను ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ గురించి నోట్స్ రాసుకుంటున్నా. ఇప్పుడు పారాగ్రాఫ్ ఎలిమెంట్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ P ట్యాగ్. ఓకే, నేను ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ గురించి నోట్స్ రాసుకున్నా. ఇది 1 లైన్ కామెంట్ మాత్రమే. సో మల్టిపుల్ లైన్స్ కావాలంటే ఇలా డివైడ్ చేసుకోవచ్చు కామెంట్ని. కంపల్సరీ స్టార్టింగ్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి. మల్టిపుల్ లైన్స్ అయితే రాస్తున్నా చూడండి. ఇలా రాసుకోవచ్చు. ఓకే, 3 లైన్స్ కామెంట్ అయితే రాశాను. మీరు ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. అండ్ కామెంట్స్ వచ్చేసి యూజర్కి విజిబుల్ ఉండవు, ఓన్లీ కోడ్ చూసే వాళ్ళకి మాత్రమే విజిబుల్ ఉంటాయి. మీకు అవుట్పుట్ చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్. అంతేగాని ఈ D లెటర్స్ అయితే కనిపించట్లేదు. అండ్ ఇక్కడ నేను రాసుకున్న డెఫినేషన్ కూడా కనిపించట్లేదు. అండ్ కామెంట్స్తో ఇంకొక యూజ్ ఏంటంటే నేను కొన్ని యూజర్కి చూపించవచ్చు, కొన్ని హైడ్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే ఎట్ ప్రెజెంట్ యూజర్కి చూపించాలనుకుంటున్నా. సెకండ్ పారాగ్రాఫ్ తర్వాత నాకు ఇష్టం వచ్చినప్పుడు చూపించాలనుకుంటున్నా. సో ఈ
ఎలిమెంట్ని అయితే కామెంట్ చేస్తే యూజర్కి కనిపించకుండా ఉంటుంది. చూడండి, ఓన్లీ ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే కనిపిస్తుంది. దీన్ని అన్కామెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్, ఇది కూడా కనిపిస్తుంది మనకి. ఫర్ సపోజ్ పెద్ద ఇన్ఫర్మేషన్ని కామెంట్ చేయాలంటే ఇలా చేస్తాం. సో ఇలా ఓపెన్ చేసుకొని, ఇదే పెద్ద ఇన్ఫర్మేషన్ అనుకోండి, దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో ఇలా కాకుండా మీకు షార్ట్కట్ చెప్తా, దీన్ని కాపీ చేసుకుంటున్నా. సో ఇది పెద్ద ఇన్ఫర్మేషన్ కదా, దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బ్యాక్ స్లాష్ క్లిక్ చేస్తే మొత్తం కామెంట్ అయిపోద్ది. చూసారుగా. సో మళ్ళీ అన్కామెంట్ కావాలంటే కంట్రోల్ బ్యాక్ స్లాష్ అన్కామెంట్ అయిపోద్ది. సో కామెంట్స్ మొత్తం ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి, యూజర్కి ఏది కనపడకుండా హైడ్ చేసుకోవడానికి ఇలా యూజ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫెవికాన్ గురించి చూద్దాం. ఫెవికాన్ అంటే మన టైటిల్ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ వెబ్సైట్, దీని పక్కన ఒక ఐకాన్ వస్తుంది మనం ఇప్పుడు ఫెవికాన్ యాడ్ చేస్తే. సో అలా మనకిష్టం వచ్చిన ఇమేజ్ని ఇక్కడ ఫెవికాన్ లెక్క వాడుకోవచ్చు. ఇక్కడ నాకు ఇష్టమైన గాడ్ శనిదేవుడు, సో శనిదేవుడిని ఫెవికాన్లా యాడ్ చేస్తా. చూడండి, ఇక్కడ హెడ్ లోపల లింక్ రిలేషన్ ఈక్వల్స్ టు ఐకాన్ టైప్ ఈక్వల్స్ టు ఇమేజ్ బ్యాక్ స్లాష్ ఎక్స్ డాష్ ఐకాన్. హెచ్రెఫ్లో ఇమేజ్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ sheni.jpg క్లోజ్. లింక్ ఎలిమెంట్ అయితే వాడతాము. రిలేషన్ వచ్చేసి ఐకాన్. టైప్ అంటే మీడియా టైప్, విచ్ టైప్ ఆఫ్ మీడియా, ఇమేజ్ అండ్ ఎక్స్ ఐకాన్ టైప్ అన్నమాట. హెచ్రెఫ్లో ఇమేజ్ లొకేషన్ అండ్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. ఇక్కడ అవుట్పుట్ వచ్చింది చూడండి, ఫస్ట్ వెబ్సైట్ పక్కన ఈ ఇమేజ్ వచ్చింది. సో ఇక్కడ ఈ ఫెవికాన్ అయితే జూమ్ చేయలేం, మీరు ఏదో ఒక ఇమేజ్ యాడ్ చేసి చూడండి. ఇక్కడ ఫెవికాన్ అయితే జూమ్ చేయడానికి వీల్లేదు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇమేజెస్ గురించి చూద్దాం. ఈ మ్యాటర్ అంతా తీసేస్తున్నా. మన వెబ్సైట్లో ఇమేజెస్ పెట్టడానికి ఇమేజ్ ట్యాగ్ వాడతాం. ఇది సింగిల్ ఉంటుంది, డబల్ పేర్ ఉండదు. ఇమేజ్ బ్యాక్ స్లాష్ క్లోజ్. ఇందులో యాట్రిబ్యూట్స్ వాడతాం ఇమేజ్ని ఇన్సర్ట్ చేయడానికి. సోర్స్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ లోపల ఇమేజ్ లొకేషన్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. కాకపోతే ప్రస్తుతానికి ఇమేజ్ నా ఫోల్డర్ లోపలనే ఉంది కాబట్టి లొకేషన్ ఇవ్వట్లేదు, నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ మాత్రమే ఇస్తాను. పిక్ వచ్చేసి మా అమ్మగారి పిక్ వాడుతున్నాను. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ పిక్ అయితే వాడండి. నేమ్ నాగమణి .jpg అండ్ పిక్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది, విడ్త్ ఇస్తున్నా 300. సో పిక్ సైజ్ అయితే సరిపోయింది. విడ్త్ ఇవ్వగానే హైట్ కూడా ఎలా వచ్చిందంటే విడ్త్ ఈక్వల్స్ టు హైట్ రేషియో ఉంటుంది. కావాలనుకుంటే హైట్ కూడా సపరేట్గా ఇవ్వచ్చు. హైట్ ఈక్వల్స్ టు 400. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఇమేజెస్ ఫర్ సపోజ్ బ్రేక్ అయిపోయాయి, ఇలా బ్రేక్ అయిపోయాయి. అలా బ్రేక్ అయిపోయినప్పుడు ఈ ఇమేజ్ దేనికి సంబంధించిందో మనకు తెలియదు, యూజర్కి తెలియదు, చూసే వాళ్ళకి.
సో తెలియడం కోసం మనం ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అయితే వాడతాం. దానికి ఒక సపరేట్ యాట్రిబ్యూట్ ఉంది. ఆల్ట్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల మై మదర్. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ మై మదర్ ఇచ్చాను. పిక్ వెబ్సైట్కి కానీ పిక్ ప్రాబ్లం ఏమన్నా వచ్చి బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఫైల్ నేమ్ ఒక జీ తీసేస్తున్నా. సో ఇమేజ్ అయితే బ్రేక్ అయిపోయింది. యూజర్కి ఇది దేనికి సంబంధించిన ఇమేజో తెలియడం కోసం ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ వాడతాం. మై మదర్ అంటే సో ఇది మా అమ్మగారికి సంబంధించిన పిక్ అని నాకు అర్థమవుతుంది. సో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ యూజర్కి తెలియడం కోసం వాడతాం. అండ్ ఇక్కడున్న విడ్త్ అండ్ హైట్ యాట్రిబ్యూట్స్ మనం మ్యాక్సిమం ఇమేజెస్లో వాడాం. ఇమేజెస్లో ఇన్లైన్ సిఎస్ఎస్ వాడతాం. స్టైల్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల ప్రాపర్టీ కోలన్ వాల్యూ విడ్త్ కోలన్ 300 పిక్సెల్ మెన్షన్ చేయాలి. స్టైల్ లోపల పిక్సెల్, తర్వాత ఒక ప్రాపర్టీ వాల్యూ అయిపోయాక టెర్మినేట్ చేయడానికి సెమీ కోలన్, తర్వాత హైట్ కోలన్ 400 పిక్సెల్, మళ్ళీ టెర్మినేషన్. ఓకే, ఇమేజ్ అయితే సేమ్ ఉంది, కాకపోతే మ్యాక్సిమం ఇమేజెస్లో ఇన్లైన్ సిఎస్ఎస్ ఇలా వాడతాం. సో ఇప్పుడైతే ఈ నాగమణి అనే ఇమేజ్ని ఒక ఫోల్డర్లోకి తీసుకుంటున్నా. ఎన్ ఫోల్డర్కి ఈ నాగమణి ఇమేజ్ని మూవ్ చేస్తున్నా. మూవ్ అయిపోయింది. ఇక్కడ నాకు వెబ్సైట్లో ఇమేజ్ ఎందుకు రావట్లేదంటే ఈ ఇమేజ్ ఎన్ ఫోల్డర్కి మూవ్ అయింది. ఇమేజ్ లొకేషన్ ఇక్కడ తప్పుగా ఉంది. కరెక్ట్గా ఇస్తే నాకు వెబ్సైట్లో ఇమేజ్ వస్తుంది. సో ఇక్కడ ఎన్ ఫోల్డర్ లోపల ఉన్న ఈ నాగమణి అనే ఇమేజ్ని ఇప్పుడు మనం యాక్సెస్ చేయాలంటే లొకేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. సో ఇమేజ్ ఒక ఫోల్డర్లో ఎందుకు యాడ్ చేశానంటే మనం రియాక్ట్కి వెళ్ళేసరికి ఎన్ని ఇమేజెస్ వెబ్సైట్లో ఎన్ని ఇమేజెస్ ఉన్నా సరే ఒక ఫోల్డర్లోనే ఉంటాయి. ఎన్ని HTML ఆర్ CSS ఫైల్స్ ఉన్నా ఒక ఫోల్డర్లోనే సపరేట్గా ఉంటాయి. అన్నీ సపరేట్గా ఫోల్డర్స్ లోపల ఉంటాయి. సో అలా ఫోల్డర్స్ లోపల ఉన్న కంటెంట్ని, ఫైల్స్ని, ఇమేజెస్ని యాక్సెస్ చేయడానికి లొకేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు ఫోల్డర్ లోపల ఎన్ ఫోల్డర్ లోపల ఉన్న ఇమేజ్ని యాక్సెస్ చేయడానికి లొకేషన్ ఎలా ఇస్తామో చూడండి. /n/. నాకు ఇమేజ్ వచ్చింది చూడండి. / ఫోల్డర్ని ఓపెన్ చేయడానికి, దాని లోపల ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ n అనేది ఫోల్డర్ యొక్క నేమ్. ఇది గుర్తుపెట్టుకోండి లొకేషన్ ఎలా ఇవ్వాలో. ఈ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ అయితే మీకు తెలుసు. ఒక ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ లోపల ఉన్న ఇమేజ్ని ఇలా యాక్సెస్ చేస్తాం. మీ ఓన్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోట్ ప్రాపర్టీ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్లోట్ ప్రాపర్టీ కోసం నేను p ఎలిమెంట్ని తీసుకుంటున్నా. దీని లోపల టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. టెక్స్ట్ యాడ్ చేశాను. ఇమేజ్ ఎలిమెంట్ని కట్ చేసి p స్టార్టింగ్ ట్యాగ్ దగ్గర పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇమేజ్ సైజ్ అయితే తగ్గిస్తున్నా. విడ్త్ 100, హైట్ 100 తగ్గిపోయింది. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి నాకు ఇమేజ్ రైట్ సైడ్ రావాలి. సో దానికోసం ఫ్లోట్ ప్రాపర్టీ వాడతాం. ఫ్లోట్ :right. చూడండి రైట్ సైడ్ వచ్చింది. లెఫ్ట్ కావాలనుకుంటే లెఫ్ట్. ఈ ఫ్లోట్ ప్రాపర్టీ ఎందుకు యూజ్ అవుద్దో ముందు క్లాసులలో మీకే అర్థమవుద్ది.
ఫైనల్లీ లాస్ట్ పోలా కోడ్ ఎక్స్టెన్షన్ ఎందుకు యూజ్ అవుద్దో ఇప్పుడు చెప్తాను. ముందుగా కోడ్ మొత్తం కాపీ చేసుకోండి. Ctrl+A Ctrl+C కాపీ అయిపోయింది. Ctrl+Shift+P ఇక్కడ సెర్చ్ బార్లో పోలా కోడ్ ఓకే దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మౌస్ ఇక్కడ బయట క్లిక్ చేయండి ఒకసారి. Ctrl+V పేస్ట్ అయిపోయింది కోడ్ మొత్తం. సో దీన్నైతే ఇలా డ్రాగ్ చేసుకోండి, పెద్దగా వస్తుంది. పెద్దగా వచ్చాక ఇక్కడ కింద బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా సేవ్ చేసుకోవడానికి ఫైల్ నేమ్ అడుగుతుంది. మీకు ఇష్టమైన ఫైల్ నేమ్ ఇవ్వండి. ఫోల్డర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. జే అని ఇచ్చాను, డెస్క్టాప్ పైన సేవ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. జే అయితే వచ్చింది. సో మీరు నేర్చుకుంది ఏదైనా సరే ఇలా ఇమేజెస్లా సేవ్ చేసుకోండి. మీరు రివిజన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ప్రీవియస్ క్లాసెస్ విని ఉంటే అవి కూడా కాపీ చేసి ఇలా ఇమేజెస్లా తయారు చేసుకొని ఫోన్లో షేర్ చేసుకోండి. రివిజన్ చేస్తూ ఉండండి. ప్రతిసారి ఫైల్ ఓపెన్ చేసుకోవాలంటే చాలా కష్టం. అండ్ నా నెక్స్ట్ వీడియోలో ఇమేజ్ మ్యాపింగ్ చెప్తా. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.